హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను ఒక లడ్డు అనేది తయారు చేసి చూపిస్తానండి. ఈ లడ్డు తినడం వల్ల శరీరానికి శరీరానికి చాలా మంచిగా ఉంటుంది. అలానే శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఈ లడ్డు తినడం వల్ల బ్లడ్ కూడా బాగా పడుతుందండి. ఈ లడ్డు ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేశానండి. దీనికోసం నేను ఏమేమి తీసుకున్నానంటే అంజీరా, వాల్నట్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పు, మళ్ళీ ఖర్జూరం తీసుకున్నానండి. ఇవన్నిటిని నేను సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి. మన దగ్గర ఇంకా పిస్తా పప్పు కానీ ఇంకా సారపప్పులు అవన్నీ ఉంటాయి కదండి. ఏ ఫ్రూట్స్ ఉన్నా, ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే అవి ఉన్నాయండి, అవి పెట్టుకున్నాను. అలానే ఇది ఖర్జూరం అండి. ఈ ఖర్జూరంని గింజలు తీసేసేసి ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ముందుగా అయితే నేను ఇలా తయారు చేసుకుంటున్నాను. దీనిలో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఒట్టి ఈ ఖర్జూరంలో ఉన్న లిక్విడే మనకి జ్యూస్లా వచ్చేస్తుంది. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేపుకోవాలి. నెయ్యిలో వేపుకోవడం వల్ల ఏంటంటే క్రంచీగా మనం తిన్నప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది కదండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లడ్డు తినడం వల్ల. ఇదిగోండి, ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో నేను సన్నగా కట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ వేపేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి వేసి వేపుకునే కన్నా అన్నీ ఒకేసారి వేపేసుకొని పెట్టుకోవడం టైం సేవ్ అవుతుంది కదా. నేను అలా చేసుకున్నానండి. నేను ఇలా మొత్తం వేసేసుకొని అన్నీ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు, వాల్నట్స్, అంజీరా, పిస్తా పప్పు, అన్ని రకాల పప్పులు అన్నీ అండి, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, అన్ని రకాల గింజలు వేసేసుకొని సన్నగా ఎర్రగా వచ్చేటట్లుగా వేపుకున్నాను. దోరగాను సన్న మంట మీద పెట్టుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది. అందుకే సన్నగా వేపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, అలా వేపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల కూడా మనకి, నెయ్యి తినడం వల్ల కూడా ఎముకలు పుష్టిగా ఉంటాయి కదండి. అలాగా దీనిలోకి ఈ ఖర్జూరం పేస్ట్ అనేది మనం తీపికి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా వేపుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. వేడి చల్లారేంత వరకు ఆరబెట్టుకోవాలి, పల్చగా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మళ్ళీ నేను ఆ ఖర్జూరం పేస్ట్ని వేసి వేపుకుంటున్నాను. ఇలా పల్చగా చేసుకోవడం వల్ల త్వరగా ఆరిపోతాయండి ఇది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఇంకొక స్పూను నెయ్యి వేసేసుకొని ముందుగా పేస్ట్ చేసుకున్న ఖర్జూరం ఉంది కదండి, దాన్ని వేసి కొంచెం సేపు వేపుకుంటున్నాను. ఖర్జూరంలో ఇంకెక్కడన్నా మాయిశ్చర్ ఉన్నా కానీ మొత్తం పోతుంది కదండి, అందుకే అలా వేపుకుంటున్నాను మొత్తము. మీకు ఈ ఖర్జూరం ప్లేస్లో బ్లాక్ కలర్లో ఉంటాయి కదండి, నల్ల కలర్లో ఉంటాయి కదా ఖర్జూరం, అవి కూడా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అది ఇంకా ఏంటంటే లిక్విడ్గా జ్యూసీగా కూడా ఉంటుందన్నమాట. బ్లాక్ ఖర్జూరము బాగా జ్యూసీగా ఉంటుందండి. పండు ఎక్కువ ఉంటుంది కదా, దానిలో గుజ్జు ఎక్కువగా ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. అది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా బాగుంటుందండి, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ పేస్ట్ అయితే తీసుకున్నాను ఖర్జూరంని. ఈ ఖర్జూర పండ్లు తెచ్చుకొని పేస్ట్ చేసుకొని ఇలా చేసుకున్నానండి. అలా వేపుకున్న ఖర్జూరం పేస్ట్ని ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేసుకొని ఈ ఖర్జూరం పేస్ట్ కూడా చల్లారనివ్వాలండి. ఇలా చల్లార్చిన తర్వాత దీనిని ఉండలుగా చుట్టుకోవాలి, అంతేనండి. కాలుతుంది, చాలా బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి ఉండలు చుట్టుకోవచ్చండి. ఈ ఉండలు చుట్టడంలో మా వారు హెల్ప్ చేశారు నాకు. అదిగోండి, బాగా మొత్తం ఆ ఖర్జూరం అంతా ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్స్కి బాగా పట్టాలండి. మొత్తం పేస్ట్ అంతా దానికి పట్టేలాగా కలిపేసేసుకొని వేడి మీదే కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఉండ బాగా వస్తుంది. ఇలా మనకి నచ్చని షేప్లో ఉండలు తయారు చేసుకోవచ్చండి.
ఈ లడ్డు రోజు ఒక లడ్డు కనుక తింటే చాలా బలం వస్తుందండి పిల్లలకి. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్కూల్లోనే ఉంటారు పాపం. ఆ పిల్లలకి పెట్టినా, మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తిన్నా కానీ ఒక లడ్డు తింటే చాలండి. డైలీ ఒక ప్రోటీన్ లడ్డు అనమాట ఇది. హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అలానే ఇన్స్టెంట్గా మనకి ఆకలేసింది అనుకోని వెంటనే ఏం తినాలా అని చూసే బదులు ఈ లడ్డు ఒకటి తింటే కనుక చాలండి, పొట్ట నిండుగా కూడా ఉంటుందన్నమాట. ఇలా అన్ని లడ్లు చుట్టేసుకోవాలండి మొత్తము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. ఈ లడ్డు అనేది ఒక వారం 10 రోజులు ఉంటుందండి. ఎందుకంటే వేపి పెట్టుకున్నాం కదా, ఒక వారం 10 రోజులు ఉంటుంది. బయట పెట్టుకున్నా కానీ, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఒక వారం 10 రోజులు నిల్వ ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి ఈ లడ్డు అనేది. ఇంకా దీన్ని ఒక గాజు బౌల్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కనుక నా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా ఏంటంటే నోటిఫికేషన్స్ రూపంలో నా వీడియోస్ అనేది వస్తాయండి. థ్యాంక్ యూ.